Best health packages up to 80% discount. Tirumala Diagnostics. శ్రీమాత్రే నమ. ఓం గంగణపతే నమ. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోచార రీత్యా చంద్రుడి యొక్క సంచారం చూసినట్లయితే కనుక 7వ తారీఖున కన్యారాశిలోకి, 8వ తారీఖున తులారాశిలోకి, ఆ తర్వాత చూస్తే 10వ తారీఖున ధనస్సులోకి, 12వ తారీఖున మకరంలోని కూడా ఈ చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది చెప్పడానికి మొట్టమొదట మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం 4 పదాలు, ఆ తర్వాత మనకి భరణి నక్షత్రం 4 పదాలు, కృత్తిక ప్రథమార్థం. అయితే ఈ విశేషమైనటువంటి వారంగా మనం ఇది చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే గురువు చూస్తే మేషరాశిలోనే ఉండడం, ఆయన చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా మంచి యోగకారకమైనటువంటి తత్వంలోకి ఉండడం, ఆ తర్వాత 7వ తారీఖునే బుధుడేమో ధనస్సు రాశిలోకి ప్రవేశం చేసుకోవడం, దాని వలన ఈ యొక్క గోచార రీత్యా ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోయి నవమంలో బుధుడు ఉండడం వల్ల మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి సంకల్పం చేసుకుంటే అన్ని విధాల సక్సెస్గా ఉంటుంది అన్న విషయం మేషరాశి వారికి ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. తర్వాత విషయం ఏమిటంటే కనుక క్రిందిటి వారానికి ఈ వారానికి మనం చూసుకున్నట్లయితే క్రిందిటి వారంలో ఉన్నటువంటి అంటే ఏంటంటే కెరీర్ పరంగా కానీ లేకపోతే ఏదైనా సరే టెన్షన్స్ కానీ మీరు తీసుకున్నటువంటివన్నీ కూడా ఈ వారం కాస్తంత తగ్గి అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఉండడానికి గాను చంద్రమా మనస్సో జాత ప్రతిరోజు కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి ఓం దుర్గాయ నమః అని అనుకుంటూ కూడా కొంచెం కుంకుమతో అమ్మవారిని పూజించి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ కుంకుమ ధరించి వెళ్ళారనుకోండి, అసలు ఏమి ఆలోచించక్కర్లేదు, చాలా చక్కగా ఆనందంగా మీరు ఉండడానికి ఇది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ విషయానికి వచ్చినట్లయితే కనుక అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కదా, మరి ఆ శుక్రుడు వలన మనకి అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ అనుభవైకంగా ఉండడం లేదు అనేది మీరు ఆలోచిస్తున్నారా? అంత ఆలోచన పెట్టుకోకండి. శుక్రుడికి ఎప్పుడూ కూడానండి బాగా గుర్తుపెట్టుకోండి, శుక్రుడికి కూడా అమ్మవారే అధిష్టాన దేవత. అందువలన ఈ యొక్క వారంలో మీరు తీసుకునే జాగ్రత్తల్లో అమ్మవారి ఆరాధన అనేది మొదలుపెట్టారు కదా, అది అన్ని విధాలా కూడా మీకు శుభసూచకంగా ఉండడానికి ఈ యొక్క అష్టమ శుక్ర దోషం కూడా మీకు వివర్జిత అంటే తొలగిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో విశేషమైనటువంటి సహోద్యోగుల వలన కానీ లేకపోతే మిత్రుల వల్ల కానీ చక్కని ఆలోచన పరంగా మీకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందువలన ఈ వారంలో బంధుమిత్రులను కలవడం, అదేవిధంగా చక్కగా మీ యొక్క సహోద్యోగుల వలన తర్వాత వృత్తుల్లో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుందండి. అందువల్ల ఆనందకరమైనటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా మీరు తలపెట్టినటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బంధుమిత్రుల ద్వారా కూడా సంబంధాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలా కూడా ప్రయత్నం చేయండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని ప్రయాణాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, ప్రయాణాలు మాత్రం అండి చక్కగా చేస్తారండి. ప్రయాణాలకి చాలా అనుకూలమైనటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రయాణాల విషయంలో ఏ విధమైనటువంటి మీరు కంగారు పడక్కర్లేదు. చక్కగా హ్యాపీగా పెడతారు, హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు. అందువల్ల ప్రయాణాల విషయంలో టెన్షన్ తీసుకోకండి. తర్వాత ముఖ్యంగానండి కుటుంబంలో కూడా కొంచెం ఉత్సాహాలు ఆనందాలు ఏర్పడతాయి. పిల్లలు కానీ తర్వాత ఏదైనా సరే సాఫ్ట్వేర్ కెరీర్ పరంగా ఇంకా హైక్ కావాలి, పిల్లలు కూడా విద్యాభ్యాసం గురించి కొంచెం ఏదైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి చాలా చాలా ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు అంటే ఏమిటి, మీ యొక్క స్నేహితుల సహకారంతో తర్వాత మీకు తెలిసిన వాళ్ళు అంటే ఇవి ఎప్పుడైనా మనకు కనిపించి హాయ్ అని ఒక నమస్కారం చేసేటటువంటి వాళ్ళ ద్వారా కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. వారాంతానికి మీకు చక్కగా మీ పిల్లల ఎదుగుదలకి అంటే యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలన్నా
ఏదైనా సరే శుభ ఫలితాలు మీకు కనిపించే ఒక విశేషమైనటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల మీకు ఏ పరిచయాన్ని కూడా మీరు ఏం మన వాళ్ళది మనకు అక్కరకు రాదు అని వదిలిపెట్టకండి. వాళ్ళు కూడా మనకి పనికి వస్తారు అన్నది ఈ యొక్క పండగ రోజుల్లో మీకు అందరికీ కూడా చెప్పాల్సినటువంటి శుభకరమైనటువంటి విషయం ఏమిటంటే, పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగునాట ముఖ్యమైనటువంటి విశేషమైన విషయం, కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మీరు పట్టు విడుపు కూడా ఉంటే జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే ఏమైనా సరే ఇంట్లో వాళ్ళకి ఏమైనా వస్తువులు అంటే కొనుగోలు చేయడాలు వాటి విషయంలో కానీ, మరీ గట్టిగా మీరు పట్టిందే ప్రయత్నం చెప్పి ఇంతే బడ్జెట్టు అనేసి వాళ్ళని ఏ విధమైనటువంటి కొంచెం మానసికంగా నొప్పించకుండా ఉంటే మీరు చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు. దానికి మీరు చేయాల్సినటువంటి రెమెడీస్ చూసుకున్నట్లయితే అన్ని విధాల యోగదాయకంగా ఉండడానికి గాను మొట్టమొదట గురువుని శివాయ గురవే నమః, శివాయ గురవే నమః ప్రతిరోజు 5 సార్లన్నా సరే శివాయ గురవే నమః, ఓం నమః శివాయ అని చెప్పుకోవడం. తర్వాత సోమవారం పూట ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం. ఆ ఈశ్వర దర్శనం వలన కూడా మీకు చాలా మానసికమైనటువంటి బలం చేకూరుతుంది. తర్వాత సోమవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చక్కగా పెరుగన్నాన్ని దానం చేయండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత మీరు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో, వివాహాది శుభకార్యాలు కలగాలి, తర్వాత లేకపోతే కనుక మనకి కెరీర్ పరంగా హైక్ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా గురు చరిత్ర పారాయణ చేయడం మానకండి, మర్చిపోకండి. అన్ని విధాలా కూడా మీరు అనుకున్న పనులు, మీరు అనుకున్న పరిస్థితుల్ని అధిగమించి, ఉన్న పరిస్థితుల్ని అధిగమించి అనుకున్న పనులు అనుకున్న టైంకి చక్కగా చేస్తారు. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహంతో ప్రతిరోజు కూడా మీరు మర్చిపోకుండా కుంకుమ ధారణ చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పుకుంటూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః.